హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే వాట్సాప్ స్టేటస్ అనేది కైన్మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి మీకు నచ్చిన మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ వీడియోని క్లిక్ చేసి ఆ వీడియోని పూర్తిగా చూడండి. మీకు కావాల్సిందే దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 9:16 ఇక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసి ఫిల్. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకోండి. దీని సైజు కరెక్ట్గా 26 సెకండ్లే పెట్టండి. నేను ఇచ్చే మ్యూజిక్ 26 సెకండ్లే, లేదంటే ఒక 30 సెకండ్స్ పెట్టండి. లాస్ట్లో కట్ చేసుకుందాం, అది కూడా చూపిస్తాను. ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా హ్యాపీ బర్త్డే అనే ఒక డెకరేషన్ పిఎన్జీ, అది ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా కనపడేటట్టు పెట్టుకోండి. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారు ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుందాం. ముందు పిక్చర్స్లోకి వచ్చాను, ఒక ఫోటోని తీసుకున్నాను. కిందకి వెళ్ళాను. ముందు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఇది ఆన్ చేయండి. ఎందుకంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేయాలి. ఈ విధంగా ఒకవేళ మీకు మ్యాజిక్ రిమూవర్ లేకపోయినా పని చేయకపోయినా ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది వేరే యాప్స్లో కట్ చేసి కైన్మాస్టర్లో ఎలా పెట్టుకుంటారని వీడియోలు చేశాను. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అవి చూసి ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఉన్న వాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేసేయండి. ఆన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కట్ అయింది. పైకి వెళ్ళి క్రాపింగ్ ఆన్ చేసి మాస్క్లో, షేప్లో, సర్కిల్లో బ్యాక్ వచ్చేయండి. ఫెదర్ లెవెల్ పెంచండి. ఇలా ఫెదర్ లెవెల్ పెంచి ఓకే, దీన్ని ఈ ఫోటోని పైకి జరపండి. తర్వాత కట్ చేసుకుందాం. దీని కటింగ్ ప్రాసెస్ ఉంది, ఇక్కడికి పెట్టేసేయండి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా ఇక్కడికి పెట్టేసి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేసి కరెక్ట్గా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకోండి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ ఇక్కడికి 1 by 1 అయితే తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. కొంచెం చిన్నగా చేస్తాను, పెద్దగా కాదు. చేసి కొద్దిగా రొటేషన్ ఇచ్చి ఈ పాయింట్లో పెట్టేసి కొంచెం చిన్నగా చేశాను ఇలా. ఓకే, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చి ఏం చేశానంటే ఈ మొబైల్ ఫ్రేమ్ ఉంది కదా, అదే ఫోటో ఫ్రేమ్, దీన్ని క్లిక్ చేసి 3 dots బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి కొంచెం కిందకే పైకి జరిపి క్రాపింగ్లో ఫ్రేమ్లోకి దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చిన్నగా చేయండి, రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఏం చేస్తారంటే చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసి ఫోటో ఫ్రేమ్ని క్లిక్ చేసి 3 dots బ్రింగ్ టు ఫ్రంట్ చేయండి. చేసి ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో హ్యాపీ బర్త్డే అనే పిఎన్జీని ఇక్కడ తీసుకొని కిందకి వెళ్ళండి. ఫస్ట్ ఏం చేస్తారంటే బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. లైటింగ్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత కిందకి వెళ్ళండి. క్రాపింగ్ ఆన్ చేయండి. మాస్క్ని ఇక్కడ ఫెదర్ లెవెల్ పెంచండి. ఇలా నేను పెంచుతున్నాను చూడండి. ఇలా పెంచండి. ఇలా పెంచి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి కొంచెం కిందకి, అదే క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్, సాచురేషన్ బాగా పెంచండి. బాగా లైటింగ్ ఎఫెక్ట్ బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఈ మెయిన్ పైన ఫోటోని క్లిక్ చేసి కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ హ్యాపీ బర్త్డేని కొంచెం సైజ్ తగ్గిద్దాం, మరీ పెద్దగా అయింది. ఇలా సరిపోతుంది, బాగుంది. కొంచెం క్రాపింగ్లోకి వెళ్ళి దగ్గర క్రాప్ చేద్దాం. ఉండండి, దీన్ని ఇలా క్రాప్ చేస్తే ఈసారి ఇబ్బంది ఉండదు డ్రాగ్ చేసుకోవడానికి. ఇలా పెట్టండి. రైట్,
ఇలా పెట్టేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఫస్ట్ ఈ యొక్క లైటింగ్ వీడియో, దీన్ని తీసుకొని మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో లైటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. లైటింగ్లో ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇదే క్లిక్ చేసి మిక్సర్ ఆడియో తీశారు కదా, ఓకే. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న డెకరేషన్ ఫాల్ వీడియో ఉంటుంది, ఇక్కడికి తీసుకోండి. మీకు మొత్తం ఇచ్చాను కదా వీడియోస్లో, అందులో ఈ వీడియోని తీసుకోండి. తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే క్రోమా కీ అని ఉంటుంది, ఆన్ చేయండి. కీ కలర్లోకి రండి, ప్యూర్ బ్లాక్ పెట్టండి. బ్లాక్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేయండి బాగా కనపడేలాగా. ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. చూడటానికైతే చాలా చాలా బాగుంది. చూశారు కదా ఈ లైట్ ఎఫెక్ట్. కానీ మళ్ళీ ఫస్ట్కి రండి. ఆ ఫోటో పై ఫోటో కొంచెం తేడా చేసింది, దీన్ని కొద్దిగా పైకి జరిపి ఇప్పుడు కొంచెం పెద్దగా చేస్తా. రైట్. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు బ్లాక్ బోర్డర్ని, ఇక్కడికి తీసుకోండి. నేను ఇచ్చింది స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, చివర క్లిక్ చేసి బ్లాక్ బోర్డర్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. చేసేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి బ్లాక్ బోర్డర్ని కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో రెండో ఆప్షన్ ఓవర్లై చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది, చూడటానికి బాగుంది. ఇప్పుడు ఆడియోని క్లిక్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లో మీకు నచ్చిన సాంగ్ని తీసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసి ప్లస్ నొక్కండి. ఇది ఒక సాంగ్ పెట్టుకునే విధానం, మీకు నచ్చిన సాంగ్. ఇప్పుడు నేను ఇచ్చిన సాంగ్ అంటే ఇది క్లిక్ చేసి డిలీట్ చేశాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీకు ఒక లవ్ మ్యూజిక్ ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ వీడియోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇందులో ఆడియో బయటకు వచ్చింది కదా, ఈ ఆడియో చివర క్లిక్ చేసి చివరికి వెళ్ళి డైరెక్ట్గా పైన డార్క్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. ఆ మ్యూజిక్తో ప్లే అవుతుంది. చూడటానికైతే చాలా చాలా బాగుంది. మళ్ళీ లేయర్ క్లిక్ చేయడం, మీడియాని క్లిక్ చేయడం. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను బెలూన్స్ని ఇక్కడ తీసుకొని క్రాపింగ్లో ఇలా దగ్గర క్రాప్ చేయండి. చేసి ఇవే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ అప్లై చేయండి. చేసి పెద్దగా చేయండి. లైటింగ్ చేద్దాం. లైటింగ్ను 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఇలా పెద్దగా చేసి పైకి జరపండి. ఈ హెడ్కి కరెక్ట్గా ఉంచండి. పింక్ లైన్ బాగుంటుంది, ఆ హెడ్కి ఉంచండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్ళింది కదా, ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి పేరు రాయాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా మీకు ఆ ఫోటోలు ఎవరైతే పెట్టారో వాళ్ళ పేరు రాయండి. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి రాద్దాం. సోనా LISHA సోనాలిష్ అని రాసి 3 డాట్స్ పెట్టాను. పెట్టేసి ఈ ఫోటో ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఈ టెక్స్ట్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ కిందకి వెళ్తాను. ఫాంట్ అనే ఆప్షన్లో ముందు మీకు నచ్చిన ఫాంట్ తీసుకోండి. ఇందులో ఏదైనా మీ ఇష్టం, అది లేదనుకుంటే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, స్టోర్ ఉంది కదా, స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఒక టెక్స్ట్ ఇక్కడ పెట్టేసి వాళ్ళ పేరుని కిందకి వెళ్ళండి. అవుట్లైన్, టెక్స్ట్ అవుట్లైన్ అని ఉంటుంది, కిందకి రండి. అవుట్లైన్ క్లిక్ చేసి కలర్, అమ్మాయిలు అయితే పింక్ కలర్ పెట్టండి, అబ్బాయిలు అయితే బ్లూ కలర్ పెట్టండి. బ్యాక్ వచ్చేయండి. కిందకి వెళ్తే గ్లో అని ఉంటుంది, ఇది కూడా ఆన్ చేయండి. గ్లో కలర్ వచ్చేసి సేమ్ ఇప్పుడు ఏదైతే పెట్టారో పింక్, అదే పింక్ పెట్టండి. పెట్టి కిందకి వెళ్తే స్ప్రెడ్ అని ఉంటుంది, ఇది స్ప్రెడ్ కొంచెం పెంచండి. ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా నేను చివరి పట్టుకొని లాగుతున్నాను చూడండి, ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇంకింతే. టెక్స్ట్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, చెప్తున్నాను. టెక్స్ట్ స్టైల్ అనేది ఇక్కడ ఫాంట్లో రకరకాలు ఉంటాయి, మీకు నచ్చింది ఏదైనా ఒక స్టైల్ తీసుకోండి. ఈ విధంగా టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080 4K మీ ఇష్టం వచ్చిన క్వాలిటీలో పెట్టుకోండి. 1080p అబోవ్ పెట్టండి, మంచి క్వాలిటీ వస్తుంది. బిట్టెడ్ మాత్రం దీనికంటే ఎక్కువ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.